హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌గా సభలలో నియోజకవర్గాలలో సమస్యలు, ఇబ్బందులున్నాయి, మనం సర్దుకుపోవాలి అంటూ వాళ్ళ కార్యకర్తలకు పిలుపునివ్వడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దీనిపైన ఒక చర్చ అయితే జరుగుతుంది. అంటే కూటమిలో ఉన్నారు. టీడీపీతో సమస్యలు, ఇబ్బందులున్నప్పటికి కూడా కూటమి విచ్ఛిన్నం కాకూడదని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, మరి జన సైనికులు ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళు సర్దుకుపోయే పరిస్థితిలో అయితే ఉన్నారా? లేదా? సో, ఎలా రియాక్ట్ అవుతున్నారు? సో, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, అప్పట్లోనే వైసీపీ వాళ్ళు ప్రయత్నాలు చేశారు కూటమిని విచ్ఛిన్నం చేయడానికి అని చెప్పేసి ఎలక్షన్స్ కంటే ముందర. అయితే అది విచ్ఛిన్నం అవ్వలేదు సక్సెస్‌ఫుల్‌గా. ఇప్పుడు జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా కొన్ని అక్కడక్కడ నియోజకవర్గాల్లో ఇబ్బందులు టీడీపీకి, జనసేనకి వస్తున్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో, దీన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా గుర్తించి అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకే పిలుపునిచ్చారని చెప్పేసి కొన్ని బహిరంగ సభల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు జన సైనికులు దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? ఎలా ఉంటుంది మేడం? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. రాజకీయాలు ఇలాగే ఉంటాయి. రాజకీయం అంటేనే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక అడ్జస్ట్ అవ్వాలి అనే కదా ఫస్ట్ తల్లిదండ్రి ఎవరికైనా చెప్తారు. అవును. ఈ రోజుల్లో ముఖ్యంగా అబ్బాయిలకు చెప్పాలి, అమ్మాయిలకు కాదు. మొట్టమొదటి చెప్పాల్సింది ఇప్పుడు మీరు అప్పగింతలు ఇవ్వాల్సింది అమ్మాయిలకు కాదు, అబ్బాయిలకి. హ్మ్. మా అబ్బాయిని మీ చేతుల్లో పెడుతున్నామని తల్లి తండ్రి చెప్పాలి. ఎందుకంటే సిట్యుయేషన్ అట్లా అయిపోయింది. ఒకప్పుడు అమ్మాయిలు భయపడుతూ ఉంటే ఇప్పుడు అబ్బాయిలు భయపడాల్సిన ఒక స్టేజ్ వచ్చింది. అదేవిధంగా రాజకీయంగా తీసుకుంటే మీకు ఇప్పుడు కూటమి అంటే ఏంటి? కలిసి ఉండడం. కలిసి ఉండడంలో చాలా కష్టాలు, నష్టాలు ఉంటాయి. చాలా సర్దుబాట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఓపెన్‌గా ఆయన చెప్పారు కాబట్టి దీని ఇంపాక్ట్ ఉంటుందా? సర్దుకుపోవాలి మీరు తెలుగుదేశం వాళ్ళతో అన్నారు కాబట్టి మాకు నష్టం జరుగుతుంది అని నాయకులు అనుకోవచ్చు గానీ, ఒక అధినాయకుడిగా పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్. కానీ మళ్ళా మీరు వ్యక్తిగతంగా మీ సమస్యలు చెప్పుకోవటం వేరు. మీరది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు కూడా రాజకీయాలు వంట పట్టించుకోవాలి, రాజకీయం తెలియాలి అంటే, హ్మ్. మీరు మీ నాయకుడు చెప్పిన దానికి సరే అనాలి. అవును. దాని మీద వాద వివాదాలు అక్కర్లా. కానీ సారీ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు యూ, మీకొక సమస్య వచ్చినప్పుడు, మీరు వ్యక్తిగతంగా అతనితో చర్చించే అవకాశం తెచ్చుకోవాలి. మీకు అర్థమైందా? అది రాజకీయం. ఓకే. అంటే మీరు రాజకీయాల్లో తలపండాలి అంటే కలిసికట్టుగా ఉండాలి. అవసరమైనప్పుడు విభేదించాలి. ఆ విభేదం అనేది పార్టీకి నష్టం చేకూర్చకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ మీ పని కూడా మీరు చేసుకోవాలి. చేయించుకోవాలి. ఇప్పుడు నాకు తెలుగుదేశం అతనితోటి ప్రాబ్లమ్ ఉంది. అతను అక్కడ ఎమ్మెల్యే కాదు. నేనే ఎమ్మెల్యే. కానీ నన్ను అడుగడుగునా ఇబ్బంది పెడుతున్నాడు. సో వాట్ యూ హావ్ టు డూ? పవన్ కళ్యాణ్ చెప్పేశారు. అడ్జస్ట్ అయిపోమన్నారు అని బాధపడకూడదు. హ్మ్. అందుకని మీరు సమావేశం జరిగినప్పుడు అలాగే సార్ అనాలి. కానీ మీకు అతను విననప్పుడు మీరు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ దగ్గరికెళ్ళి, సార్ నా సమస్య ఇది. నేను మాక్సిమం ట్రై చేశాను. నాకు అవ్వలేదు. మీరు నాకు సమస్యకి పరిష్కారం చెయ్యాలి అని చెప్పాలి. దెన్ పవన్ కళ్యాణ్ హ్యాస్ టు డూ దట్. ఎందుకంటే అతను వాళ్ళందరికీ నాయకుడు కాబట్టి, ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి అతని బాధ్యత. హ్మ్. సర్దుకుపోవటం అంటే గొడవలొచ్చినా మీరు కలిసుండండి, లేతే ఏదైనా ఉన్నా నోరు మూసుకోండి అని గాదు. అవసరమైనప్పుడు నోరు తెరవండి. 10 మందిలో కలిసికట్టుగా ఉండండి. అది సూత్రం. ఆ సూత్రాన్ని వంటబట్టించుకుంటే ఇవాళ జన సైనికులు గావచ్చు, లేతే జనసేనలో ఉండే ఎమ్మెల్యేలు గావచ్చు, మంత్రులు గావచ్చు, మరొకళ్ళు గావచ్చు, వాళ్ళు బాధపడక్కర్ల. ఇంకొకటి మీకిక్కడ ఎక్కడ సమస్యొస్తుందంటే, జనసేన అనేది స్ట్రగుల్ అయ్యి నిలదొక్కుకున్న పార్టీ. అవును. కాబట్టి ఇప్పుడు ఇంకొకటండి, మీరు ఓపెన్‌గా మాట్లాడుకోవాలంటే, అది కమ్మవారి పార్టీ అని ఒక ముద్రుంది. జనసేన కాపు పార్టీ అని ఒక ముద్రుంది. హ్మ్. కమ్మ, కాపు కలవటమే చాలా పెద్ద విషయం ఆంధ్రప్రదేశ్‌లో. అవునా కాదా? అవును మేడం. చాలా పెద్ద విషయం. మీకు యాక్చువల్‌గా కాపుల జనాభా చాలా ఎక్కువ. అయినా కూడా పవన్ కళ్యాణే తగ్గాడుగా. అది రాజకీయం. ఇక్కడ జనాభా ముఖ్యం కాదు. అన్ని సందర్భాల్లో ఇప్పుడు ప్రతి వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ చూడండి, మా జనాభా పెరుగుతుంది మీ అంతు చూస్తామంటారు. అది కాదుగా. అసల అలాంటి సిట్యుయేషన్ రానివ్వకూడదు. మీకు రాజ్యాంగం అనేది అట్లాంటి అవకాశం ఇవ్వకూడదు.
ఇక్కడ క్యాస్ట్ ఓట్లు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కానీ కలిసికట్టుగా వెళ్ళడం వల్ల అది తెలుగుదేశానికి ప్లస్ అయింది. జనసేనకి ప్లస్ అయింది. ఉమ్, అంటే వాళ్ళు మేము పోరాటం చేయాలి. జగన్‌ని రానివ్వకూడదు. ఓట్లు చీలకూడదు. ఈ ఒక అభిప్రాయంతో ముందుకెళ్లారు కాబట్టి ప్రజలకి నచ్చింది ఓట్లు వేశారు. ఇంకో 10 ఏళ్ళు మేమే ఉంటాం. ఇంకో 15 ఏళ్ళు మేమే ఉంటామంటే ఉండాలి. చీలికొస్తే ఏమవుతుంది? కకావికలైతుంది పార్టీ. ఏ పార్టీ అయినా. ఇప్పుడు చీలిక అవ్వటం వల్ల నష్టం జనసేనకే ఎక్కువ. ఆ సూక్ష్మం తెలుసుకోవాలి వీళ్ళు. ఉమ్, పవన్ కళ్యాణ్‌కి సూక్ష్మాలు బాగా తెలుసు. ఉమ్, అందుకే రాజకీయం వంట పట్టించుకున్నాడన్న. మంచిది పట్టించుకోవాలి. అతను ముఖ్యమంత్రి కాడని నేను చెప్పట్లే ఇప్పుడు గూడా. ఓపిక పట్టాలి. అన్నప్రాసన్నాడే ఆవకాయ అన్నం అంటారు చూడండి. అట్లా ఉండకూడదు. అవును మేడం. మీకు ఫస్ట్ కావాల్సింది మీకు సహనం. ఉమ్, ఆ సహనం ఉంది కాబట్టి అతను 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్. అవునా కదా? కరెక్ట్. 10 years వెయిట్ చేసి. 10 years వెయిట్ చేసి ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్ టు బీ ఫ్రాంక్. ఉమ్, ఇంకేముంది? అంతా అయిపోయింది. 2 చోట్ల ఓడిపోయావు. ఒక్కడు గెలిచాడు. ఆ ఒక్కడు వైసీపీలోకి వెళ్ళిపోయాడు. నువ్వు జీరో అంటే జీరో కాదు, జీరో పక్కన ఇంకో 2 నెంబర్లు తెచ్చుకున్నాడు. ఉమ్, అది పట్టుదల అంటే. ఇప్పుడు లోకేష్ కూడా మంగళగిరిలో ఓడిపోయాడు. అయిపోయింది, ఇంకేముంది అనుకున్నారు. అప్పుడు మీరు కృంగిపోకూడదు. ఉమ్, అప్పుడు ఇంకా మీరు విస్తృతంగా ప్రజల్లో ఉండాలి. అంటే మీరు గెలిపిస్తేనే నేను మీకు సేవ చేయడం కాదు. మీరు గెలిపించకపోయినా నేను ప్రజల మనిషినని నిరూపించుకోవాలి. అది రాజకీయ నాయకుడు ఉండాల్సిన లక్షణం. మీరు నాకు ఇస్తేనే నేను మీకు చేస్తాను అంటే అదొక బేరం. ఇది బేరం కాదుగా. అవును. మీరు ఒక సేవ చేయాలనే తపనతో వచ్చినప్పుడు ఏమొచ్చినా పట్టుకోవాలి. ఏమొచ్చినా తీసుకోవాలి. తీసుకుని ప్రజలకి ఇవ్వటానికి మీరు సమయం పడితే అప్పుడు మీరు సహనం వహించాలి. కాబట్టి ఇవాళ జన సైనికులు కానీ, జనసేనలో ఉండే నాయకులు కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, సరే మన టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా? పెట్టని, ఎంతకాలం పెడతారో చూద్దాం. దీన్ని నేను పరిష్కరించుకోగలను అని పరిష్కార దిశగా మీ ఆలోచన వెళ్ళాలి. దెబ్బలాడితేనే మీకు పనులు అవ్వవు. ఇప్పుడు బొలిశెట్టి ఆయన ఉన్నారు కదా, అవును. ఆయన ఏంటి అని పెత్తనం అంటున్నారు. ఉమ్, లోకం మాధవి ఆవిడ కూడా ఏంటి నేనా ఎమ్మెల్యేని నువ్వా? అది కాదు. అక్కడ ఏం చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పని నిదానంగా చేసేయాలి. అవతల వాడికి నొప్పి తెలియకుండా దెబ్బ కొట్టాలంటారు చూడండి, అట్లా ఉండాలి. ఇప్పుడు డాక్టర్ సూది ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు పిల్లలకి నొప్పి తెలియదు. ఉమ్, మనకు వీడియోస్ వస్తాం, గుర్తుందా మీకు? అవును. ఒక బేబీకి అతను ఇచ్చినప్పుడు ఉమ్, పాట పాడుతూ ఇస్తాడు. ఆ అమ్మాయికి అసలు ఇచ్చినట్టే తెలియదు. తెలీదు. మాటల్లో మాటల్లో పెట్టేస్తారు. పెట్టేస్తాడు. అట్లా మన మాట మన మంచి, మన మాట మన గెలుపుగా ఉండాలి. ఉమ్, కాబట్టి వీళ్ళు వాదించకూడదు. వీళ్ళు ఫస్ట్ పని చేసుకుంటూ వెళ్ళిపోయి కష్టం వచ్చినప్పుడు ఒకవేళ తన వల్ల కాకపోతే అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్సో వీళ్ళు అబ్జర్వ్ కదా, మీరు ఎట్లా పనితీరు ఎట్లా ఉంది, మీరు ఏం చేశారు, మీరు యుద్ధం చేశారా, మీరు దెబ్బలాడారా, మీరు కొట్లాడారా, మీరు ఏం చేశారు, టీడీపీ వాళ్ళతోటి వాగ్వివాదాలకు వెళ్ళారా, మా వల్లే కదా మీరు గెలిచారు, అయితే మా సపోర్ట్ లేకపోతే మీరు లేరు, కాదు మనం కలిసి పని చేశాము అనే భావన ఉంటే సర్లేండి, మీరు కలిసారు మేము కలిసాం, మనమే కదా చేసాం, ఇక్కడ పర్సంటేజ్ వేరీస్ అనుకుంటే అవును. మీకు మన అనే పదం కావాలి. ఉమ్, అన్ని సందర్భాల్లో అక్కర్లేదు, కొన్ని సందర్భాల్లో కావాలి. అది గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఈ గొడవలు ఉండవు. అందుకనే పదే పదే ఆయన సర్దుకుపోండి అంటున్నారు. ఓకే మేడం. అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ వాళ్ళకి, కార్యకర్తలకి ఏమన్నా ఈ విషయంలో గైడెన్స్ ఇచ్చే, కంట్రోల్ చేసే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా మేడం? ఖచ్చితంగా ఉన్నాయి. ఆయన ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తక్కువ చేసినంత వరకు మాట్లాడిన సందర్భం మనం చూడలేదు. అవును. ఫస్ట్ హీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయనకు చేతకాక కాదు, చేవలేక కాదు, అక్కడ అది కాదు, మీకు అదే చెప్తున్నా. ఇక్కడ ఇంకొకటి, రాజకీయాల్లో చిన్న పెద్ద కాదు, అది తెలుసు కాబట్టి ఆయనకు కూడా
ఆయన ఫస్ట్ ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫోటో తన ఫోటో పక్కన పెట్టించారంటేనే నిజంగా చెప్పాలంటే అంత అవసరం లేదు. కానీ అవసరం ఉంది. ఉమ్, ఎందుకంటే అతను పడ్డ తపన, ఆ కృషి ఆ సమయంలో చాలా మంది ఇప్పుడు అన్న చేరు దాటాక తెప్పతగలేయచ్చు. అది కాదు. అది మర్చిపోకూడదు. అది మర్చిపోని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఓకే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏ స్థితిలో వచ్చారు, అంటే చంద్రబాబు ఏ స్థితిలో ఉంటే ఆయన వచ్చారు, ఏ స్థితిలో వాళ్ళు కలిశారు, ఎట్లా ముందుకెళ్ళారు, అప్పుడు సిట్యువేషన్ ఎలా ఉంది, అంతా ముళ్ళు రాళ్లే కదా. అది వేరు చేసుకుంటూ దాన్ని పక్కకు తీస్తూ ఒక బాట వేసుకుని వెళ్ళి ఏకమాట మీద నడిచి 164 సీట్లు తెచ్చుకున్నారంటే అది మామూలు విక్టరీ కాదు. అవును. ఒక యుద్ధం అది. ఉమ్, అందుకని అది తెలుసు ఆయనకి. అందుకే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ కాదన్నారు. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఊరికే అవరుగా. ఎవరిని ఎక్కడ ఎలా బుజ్జగించాలి, ఎవరిని ఎక్కడ ఎలా దగ్గరికి తీసుకోవాలి, ఎవరికి ఎప్పుడు బుద్ధి చెప్పాలి. అంటే బుద్ధి అంటే అదేదో తిట్టడం కాదు, మంచి చెప్పటం. ఓకే. అందుకని వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి కూడా ఆయన ఇప్పుడు అందరి మీద నిఘా పెట్టారు. మీరే చూసారు కదా. ఉమ్, 48 మందికో ఎంతమందికో క్లాస్ తీశాడు ఆయన. ఆ అవును. క్లాస్ తీయడంలో ఇది కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. మీరు జనసేన వాళ్ళతో కలిసి వెళ్ళండి, మీరు హెచ్చులకి వెళ్ళకండి అని చెప్తాడు కదా ఆయన. ఉమ్, అంటే వీళ్ళలా బయటకు చెప్పు ఉండకపోవచ్చు ఆయన. ఇట్స్ ఎ బిగ్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా చెప్పుంటారు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.